ఆ చావు తలుపు తట్టినప్పుడు మనం మేల్కుంటాం. సో దానికి ముందు చావక ముందే ఏం జరుగుతుంది లోపట? ఏ రేడియో స్టేషన్ నడుస్తుంది? న్యూస్ నడుస్తుందా? క్రైమ్ న్యూస్ నడుస్తుందా? జడ్జిమెంట్ నడుస్తుందా? కంప్లైంట్ నడుస్తుందా? పాజిటివ్ నడుస్తుందా? మిరాక్యులస్ నడుస్తుందా? ఒక జన్మ కాదు, ఎన్నో జన్మలలో ఉన్నాం. సో ఎన్నో జన్మలల్లో ఇంకా అద్భుతంగా జీవించాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. సో ఈ చదువులన్నీ మనకు బయట వస్తువులన్నీ ఇస్తున్నప్పటికీ లోపల ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి, ప్రశాంతతని ఇవ్వలేకపోతున్నాయి. చనిపోవడం మళ్ళీ పుట్టడం అనే పరిణామక్రమ ధర్మం గురించి మనం తెలియనంత కాలం ఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు. నా జీవితం ఎట్లుంది, నాకు ఎట్లవుతున్నాయి, నాకు అనుకున్న పనులు కావు, నా శని ప్రభావం ఎట్లుంది. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. మనం ఈ రోజు రెండవ రోజు తులసి దళం బుక్ గురించి ఇంకా విపులంగా చర్చించుకుందాం. ఒక కథలోకి వెళ్దాం. మంచి కథ. ఆ కథ ద్వారా మనకు మంచి అవగాహన వస్తుంది, అసలు ఏం కావాలి ఏం కావద్దని. సో కథలోకి వెళ్తే ఒక గుడ్డి వాళ్ళ రన్నింగ్ రేస్ ఉంటుంది అన్నట్టు. సో ఎవరైతే గుడ్డి వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి ఫస్ట్ వస్తారో, సో అందులో ఫస్ట్ ఇద్దరికి మంచి గిఫ్ట్లు ఇస్తారు అన్నట్టు. వీళ్ళు గుడ్డి వాళ్ళు కదా, వీళ్ళు పరిగెత్తి 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 అందులో 100 మందిలో ఒక ఇద్దరు మంచిగా అనుకున్న టైంలో తక్కువ టైంలోనే పరిగెత్తుతారు రేస్ లో, అప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు అన్నట్టు. సో అక్కడ ఒక చిన్న టాస్క్ ఉంటది. అక్కడ 2 గిఫ్ట్లు ఉంటాయి అన్నట్టు. సో ఒక గిఫ్ట్ ఏమో పెద్దగా ఉంటది, ఇంకో గిఫ్ట్ లో చిన్నగా ఉంటది అన్నట్టు. సో వాళ్ళకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ ఆ గుడ్డివాడు వస్తాడు, వచ్చి గిఫ్ట్ లో 2 గిఫ్ట్లు ఇస్తాడు. ఒకటేమో చాలా చిన్నగా ఉన్నది. సో ఇది చిన్నగా ఉంది కదా, ఇది పనికి రాదు అనుకుని పెద్దది పట్టుకుంటాడు అన్నట్టు. పెద్దది పట్టుకోగానే ఇది పెద్దగా ఉంది, ఇంత పెద్దగా ఉంది, చాలా బరువు ఉంది, ఇంత పెద్దగా ఉంది కదా, దీనివల్ల చాలా లాభం ఉంటది, ఇదే తీసుకుంటానే అని అనుకుంటాడు అన్నట్టు. అక్కడ ఉన్న మిత్రుడు అంటాడు అన్నట్టు, పక్కన ఫ్రెండ్, అట్లా కాదు, అది తీసుకోకు, చిన్నదే తీసుకో, చిన్నదే విలువైనది, పెద్దది వద్దు అని అంటాడు అన్నట్టు. నీకు తెలియదు, ఏం తెలియదు, చిన్నది ఇంత మహా తిప్పి తిప్పి కొడితే పావు కిలో కూడా లేదు. సో ఇంత పెద్దది ఉంది, ఇదే నాకు కావాలి అంటున్నట్టు. అతను ఎంత చెప్పినా గాని, నాయనా దీనికి విలువ లేదు, అర్థం చేసుకో, ఇది తీసుకపోతే ఏం లాభం లేదన్నా గాని, తన గుడ్డివాడు కదా, తను మళ్ళీ ఆలోచిస్తాడు, మళ్ళీ లాభపడతాడు, చిన్నదాన్ని లాభపడతాడు, పెద్దదాన్ని లాభపడతాడు. ఏదేమైనా పెద్దదానికే విలువ ఎక్కువ, బరువున్న దానికే విలువ ఎక్కువ అని. సో ఇతని ఫ్రెండ్ చెప్పింది వినకుండా ఆ పెద్ద రాయిని తెచ్చుకుంటాడు అన్నట్టు. ఆ పెద్దది తెచ్చుకుంటాడు, అదే రాయి. సో ఇంకొక వ్యక్తి ఉంటాడు, అతను కూడా గుడ్డు, వాళ్ళ ఫ్రెండ్ మాట వింటాడు అన్నట్టు. నాయనా నువ్వు చిన్నది తీసుకో, నేను చెప్పేది విన్న తర్వాత తను ఆలోచిస్తాడు. సరే ఇతను చిన్నది తీసుకోమన్నాడు కానీ ఆ చిన్నది తీసుకుంటాడు అన్నట్టు. సో ఇక్కడ ఆయన మిత్రుడు చెప్తే వినని వాడేమో పెద్ద రాయిని తెచ్చుకున్నాడు. అక్కడ ఎవరైతే మిత్రుడు చెప్పింది విన్నాడో అతను వజ్రం తెచ్చుకున్నాడు. సో ఒకే రోజులో సీన్ మారిపోయింది. బండెలు తెచ్చుకున్నవాడు ఒక టెంకాయ కొట్టుకోవడానికి గుళ్ళో పెట్టుకున్నాడు, అంటే ఇంట్లో పెట్టుకున్నాడు. ఇతను పెద్ద బిల్డింగ్ కట్టిండు, అంటే ఆ డబ్బులు ఇంకా మంచి విషయాలకు ఉపయోగించిండు. ఇక్కడ మనం కథలోకి వెళ్తే, సో చాలా విషయాలు మనకు చాలా పెద్దదిగా కనిపిస్తది, చాలా ఉన్నతంగా కనిపిస్తది కానీ ఒక జ్ఞాన దృష్టి నుంచి చూసినప్పుడు అసలు ఏది అవసరం, దేనికి విలువ ఉందనేది అర్థమవుతా ఉంటది అన్నట్టు. అప్పటి వరకు చాలా మంది ఎంత చెప్పినా గానీ అర్థం కాదు. సో దాన్ని మనం అట్లీస్ట్ మనకు అయితే జ్ఞాన దృష్టితో చూసే అంత జ్ఞానం అని ఉండాలి. లేదు అంటే పక్కన వాళ్ళు ఆ జ్ఞాన దృష్టితోని, అంటే ఆ చూపు ఉన్న వాళ్ళు చెప్తుంది ఇని మనం అన్నదాన్ని గమనించుకొని మన జీవితంలో ఆచరించాలి. సో ఈ కథలోకి వెళ్తే, ఇక్కడ మనము మనందరం చాలా వరకి కళ్ళు ఉన్నప్పటికీ, సో కేవలం కళ్ళు మాత్రమే ఉన్నాయి, అయినా మనం గుడ్డి వాళ్ళమే. అంటే జ్ఞానపరంగా చూస్తే అంటే అందులమే. ఎందుకంటే ఎందుకు అందులం అంటే, మనకు ఒక జ్ఞాన దృష్టి తెరవనంత వరకు ఏది రాయి, ఏది వజ్రం, ఏది విలువైనది, ఏది విలువ కానిది, దేన్ని పట్టుకుంటే ఎప్పటికీ ఆనందంగా ఉంటామనేది ఆ జ్ఞాన దృష్టితో చూసుకొని ఆలోచిస్తున్నాడు. సో ఈ భూమి మీద ప్రపంచంలో ఎన్నో రకాలైన స్థితిలో ఉన్న వాళ్ళు, సో వాళ్ళ స్థితి ప్రకారమే వాళ్ళు బ్రతుకుతా ఉంటారు అన్నట్టు. సో ఇప్పుడు పూర్తిగా గుడ్డి వాళ్ళు, అంటే ఆ జ్ఞాన చక్షు అనేది పూర్తిగా గుడ్డితనంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ రాయి లాంటి వ్యవస్థను పరిగెత్తా ఉంటారు. ఇంకొంచెం అది ఓపెన్ అయిన వాళ్ళు, పూర్తిగా ఓపెన్ కాని వాళ్ళు ఏం చేస్తారు, అటు కొంచెం ఇటు కొంచెం, అదా ఇదా, అది పట్టుకోవాలా ఇది పట్టుకోవాలా అని దానికోసం దీనికోసం, సో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. పూర్తిగా విచ్చుకున్న వాళ్ళు, సో దేనికోసం ప్రయత్నించాలో దానికోసం ప్రయత్నిస్తావు. సో అంటే ఇక్కడ మనం ఈ కథలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శరీరాని కోసం ఏదైతే సమకూర్చుకోవాలో అది సమకూర్చుకొని,
మిగతాది మనం ఈ జ్ఞాన దృష్టితోని జూషి ఏది బంగారం, ఏది వజ్రము, ఏది కనకం అని దాని కోసం మనం అడుగులు వేస్తూ ఉండాలి. లేకపోతే అదే బండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు మనం అనవసరమైనవి సృష్టించుకొని, మనకి ఎప్పటికీ ఉపయోగపడని మనము క్రియేట్ చేసుకొని, మనం ఆ బరువునెత్తుకొని తిరుగుతా ఉంటామన్నట్టు. ఈ యొక్క భూమి మీద. అందుకే మనకు అయితే సొంతగా తెలుసుకోవడం, లేకపోతే తెలుసుకున్న వాళ్ళను ఫాలో అవుతూ ఎక్స్‌పెరిమెంట్ జేయడం. అలా. సో, అట్లా భూమి మీద ఎంతో మందిమి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అంటే ట్రావెల్ అంటే ఒక ఆత్మ ప్రయాణం అనేది జరుగుతా ఉంటుందన్నట్టు. సో, నాకిన్ని తిప్పలొస్తున్నాయి, నాకిన్ని కష్టాలొస్తున్నాయి. చాలా మందికి సమస్యలు, దుఃఖాలు, కష్టాలు ఇవన్నీ సర్వసాధారణమే. ఇప్పుడు మనము ఇంతకుముందు చాలా మంది కుంభమేళకు పోయే ఉంటారు. కుంభమేళకు పోయేటప్పుడు అక్కడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం అని రావడం అనేది వాళ్ళ లక్ష్యం. వాళ్ళకి తెలుసు లక్షల మంది పోతున్నారు. బస్సులలో లైన్ కట్టి 10, 15 కిలోమీటర్లు నడవాలి. రోడ్డు మీద అవసరమైతే పడుకోవాలి. ఆకలి, ఫుడ్ ఉంటదో ఉండదో తెలవదు. అన్ని పరిస్థితులు ఉంటాయని తెలిసినప్పటికీ ఏరుకోరి అక్కడ అనుభవాన్ని పొందడానికి అక్కడ చన్నీళ్ళలో స్నానం చేయడం మళ్ళీ వేడినీళ్ళు ఉంటాయా అక్కడ? వేడినీళ్ళు ఉండయి కదా! పోయి చన్నీళ్ళలోనే మునగాలి. అంటే ఎన్ని తిప్పలైనా, ఎన్ని కష్టాలైనా కుంభమేళ వేయించినాం. ఎందుకంటే అక్కడ ఎళ్ళొచ్చిన తర్వాత ఏదో లాభం చేకూరుతది. అక్కడ అనుభవాన్ని మనం తీసుకొనొచ్చినాం. ఆ మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు మనకు అనిపియొచ్చు. ఎందుకొచ్చినసలు? అనవసరంగా ఇంట్లో కూర్చొని లైవ్‌లో చూస్తే అయిపోయి కుంభమేళను. అక్కడే ఎవరైనా వాటర్ తెప్పించుకొని ఒక బకెట్‌లో కలుపుకొని స్నానం చేస్తే అయిపోవు. అనవసరంగా వచ్చినా అనిపిస్తది. ఎందుకంటే కష్టాలొస్తా ఉంటాయి కదా! కష్టాలొచ్చినప్పుడు. తిండనక, నిద్రనక, బస్సులల్ల, ఆటోలల్ల తిరిగి, తిరిగి. ఒకసారి డెస్టినేషన్ పోయొచ్చి చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఎట్లా జరిగింది ప్రయాణం అంటే అద్భుతంగా జరిగిందని చెప్తాం. ఎట్లా అంటే అక్కడ 2, 3 గంటలు అద్భుతంగా నడిచినామని చెప్తాం. అంటే అది అనుభవిస్తున్నప్పుడు మనకు కష్టంగా, క్లిష్టంగా, బతుకు భారంగా కనిపించినప్పటికీ, అనుభవం అంతా అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న సారాన్ని చూస్తే అన్ని స్వీట్ మెమోరీస్‌గా కనిపిస్తాయి. అప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండానే లైన్ కట్టినామని చెప్తాం. అంటే ఇక్కడ మన జీవితంలో ఈ భూమి అనే ఒక పాఠశాలను ఎంచుకునే ముందు కష్టాలుంటాయని తెలుసు, కన్నీళ్లుంటాయని తెలుసు, దుఃఖం ఉంటదని తెలుసు, పడిపోతామని తెలుసు, అవమానానికి గురైతామని తెలుసు. అయినప్పటికీ దాని నుంచి వచ్చిన సారం వల్ల ఎంతో డెవలప్ అవుతామని మనం అద్భుతంగా ఈ కథను అల్లుకున్నాం. ఇప్పుడు ఈ పరిణామ క్రమంలో నడుస్తున్న క్రమంలో అంటే ఈ జర్నీ చేస్తున్న టైంలో మనకు కష్టంగా, క్లిష్టంగా అనిపియొచ్చు. కాపోతే ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోయిన తర్వాత చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తది. ఎంత అద్భుతంగా అనిపిస్తదంటే అరే! ఎంత అద్భుతంగా ఎన్ని కష్టాలు పడ్డా, ఇన్ని కష్టాలు పడడం వల్ల ఇన్ని నేర్చుకున్నా. ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం వల్ల ఇది నేర్చుకున్నా అనేది చాలా బ్యూటిఫుల్ స్టోరీ అయిపోతదన్నట్టు మన లైఫ్. అందుకే ఈ రోజు వస్తున్న కష్టాలు, రోగాలు, మానాలు, అవమానాలు నాకే ఎందుకొస్తున్నాయని గాకుండా, దాని నుంచి ఏం నేర్చుకోవాలే, అది ఎందుకు నేను ప్లాన్ చేసుకున్నా అనే దాని మీద మన దృష్టి పెట్టినప్పుడు పూర్తిగా మన దృష్టి మారినప్పుడు సృష్టి అనేది మారడం జరుగుతుందన్నట్టు. అట్లా. అందుకే ఇప్పుడు ఒక ఇల్లు గాలిపోతా ఉంటుంది. ఇల్లు కాలిపోతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుడ్డివాళ్ళు. కాకపోతే అందులో ఉన్న ఒక వ్యక్తికి మాత్రం కళ్ళున్నాయి. అతను చెప్తా ఉంటాడన్నట్టు. "నాయనా ఇల్లు కాలిపోతుంది. మీరు లెవ్వండి" అంటే వాళ్ళు లెవ్వరు. "అరే! ఇల్లెక్కడ కాలిపోతుంది? మంచిగనే ఉంది. అన్నీ మంచిగనే ఉన్నాయి. నువ్వు అబద్ధం ఆడుతున్నావు" అంటారు. ఇతనికేమో కళ్ళున్నాయి. ఇతను చెప్తా ఉంటుండన్నట్టు. "నాయనా ఇల్లు కాలిపోతుంది లెవ్వండని." అతనేమో మస్తు ట్రై చేస్తా ఉంటాడన్నట్టు. వీళ్ళకి ఏ విధంగా చెప్పడానికి, వీళ్ళకు వీళ్ళని బయటకు తీసుకురావడానికి. హ్మ్. సో, వాళ్ళు ఎంత చెప్పినా వినరన్నట్టు. మెల్లిగా కాలుకుంటూ, కాలుకుంటూ వచ్చి వాళ్ళ చిన్నగా వాళ్ళ అంటే వాళ్ళ కాలి వేలుకు తాకుతదన్నట్టు ఆ అగ్ని. అప్పుడు వాళ్ళకు ఒక మెలుకువ అయితది. అరే! నిజంగానే ఇల్లు కాలుతుంది. ఈ వ్యక్తి చెప్పింది కరెక్ట్ అని. అప్పుడు లేచి పరిగెత్తుతా ఉంటారన్నట్టు. సో, ఇక్కడ ఈ స్టోరీలో మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, సమయం అనేది చాలా విలువైనది. ఎప్పుడు కాలిపోతూనే ఉంటది సమయం. గంట ముందు మనం గంట టైం వేసినామంటే అది కాలిపోయింది. ఇప్పుడు ఈ క్షణం తర్వాత ఇంకో గంటకి ఇది కాలిపోతా ఉంటది. అంటే మన సమయాన్ని చాలా జాగ్రత్తగా మన యొక్క ఆత్మ డెవలప్‌మెంట్‌కి మనకు ఉపయోగించుకోకపోతే, ఏదో ఒక రోజు ఆ అగ్ని లాగానే ఈ యొక్క చావు మన తలుపు తడతా ఉంటదన్నట్టు. ఆ చావు తలుపు తట్టినప్పుడు మనం మేలుకుంటాం. దానికి ముందు చావక ముందే చావాలి. అంటే చావక ముందే చచ్చి బతకాలి మళ్ళీ. అట్లా మనం దాన్ని బాగా అర్థం చేసుకొని, ఎప్పటికైనా పోవడం ఉంటుందే గదా! పోయిన తర్వాత తీసుకపోయేదనేది మన దృష్టి మార్చుకుంటా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలన్నట్టు. ఇంకా బుక్‌లోకి వెళ్తే 'తులసి దళం' పార్ట్ 2లో మనకు 4 రకాల ఆలోచనలుంటాయి. ఒకటి డిజాస్టరస్ థింకింగ్. అంటే అంటే ఇంకా వ్యర్థమైన ఆలోచనలు, నీచమైన ఆలోచనలు.
ఇంకొకటి నెగెటివ్ ఆలోచనలు. అంటే వి ఆహ్, వికారాత్మకమైన ఆలోచనలు. మూడవది పాజిటివ్ ఆలోచనలు. సకారాత్మకమైన ఆలోచనలు. నాలుగోది మిరాక్యులస్ థాట్స్ అంటే చాలా అద్భుతమైన థాట్స్, ఆలోచనలు. ఇక్కడ ఈ 4 ఆలోచనల్లో మనము ధ్యానం చేయనంత వరకు 2 ఆలోచనలు ఎక్కువుంటాం. డిజాస్ట్రస్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్. అంటే నీచమైన మన జీవితాన్ని నాశనం చేసుకునే ఆలోచనలు, వికారాత్మకమైన ఆలోచన. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మన దృష్టి మారుతా ఉంటది. అప్పుడు మనం పాజిటివ్‌గా, మిరాక్యులస్‌గా ఆలోచిస్తాం. చూడండి, అందుకే ధ్యానం చేయనంత వరకు అంతా నెగెటివే ఉంటది మైండ్. మైండ్‌లో మొత్తం అదే ప్రోగ్రామింగ్ ఉంటది. అదే తీసేసుకున్నాం మొత్తం. సో ఏమవుతది దానివల్ల సృష్టి మొత్తం అదే క్రియేట్ చేసుకుంటా ఉంటామన్నట్టు. సో, నా జీవితం ఎట్లుంది? నాకెట్లవుతున్నాయి? నాకనుకున్న పనులు గావు. నా శని ప్రభావం ఎట్లుంది? ఇవన్నీ ఆలోచనలు. సో, పక్క వాళ్ళకి ఇప్పుడు మంచిగానే జరుగుతది. నాకు మార్క్స్ తక్కువొస్తున్నాయి. నేను జాబ్ వస్తదో రాదో? ఇవన్నీ పనికిరాని దిక్కుమాలిన మనల్ని కింద పడేసే ఆలోచనలన్నట్టు. ఇంత మనం ధ్యానం చేస్తా ఉంటాము. మనం ఆలోచనలు గమనిస్తా ఉంటాము. నేనెందుకు జేయలేను? ఆ వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తికి 2 కాళ్ళు, 2 చేతులు, ముక్కు, కళ్ళు అన్నీ ఉన్నాయి. నాకు ఉన్నాయి. సో, ఆ వ్యక్తికి ఎంత జ్ఞానం ఉందో, ఆ వ్యక్తికి ఎంత శక్తి ఉందో నాకు అంత శక్తి ఉంది. నేనెందుకు చేయలేను? అనే ఒక పాజిటివ్ ఆలోచనలు అనిపిస్తా ఉంటదన్నట్టు. సో, మనం ఒక మిరాక్యులస్ థాట్స్ ఎట్లుంటదన్నట్టు అంటే, ఇక పక్క వాళ్ళతోని గాదు. ఇప్పుడు పాజిటివ్ థాట్స్ అంటే చిన్న చిన్నవి. ఇది బాగా జరగద్దు అనే ఆలోచన నుంచి బాగా జరగాలనేది. మిరాక్యులస్ థాట్స్ అంటే నేను అద్భుతంగా ఎదుగుతున్నా. నేనెంతో మందికి సాయం జేస్తున్నా. నేనెంతో మందికి ధ్యానం జెప్తున్నా. నేను ఒక గొప్ప స్థానంలో ఉండి లక్షల మందికి నా వెలుగు చూపిస్తా. అంటే ఇట్లా కొంతమంది మాత్రమే ఆలోచించగలుగుతారు. అట్లా ఆలోచించిన వాళ్ళు ఆ స్థితిలో ఉంటారన్నట్టు. ఈ రోజుల్లో ఎంత గొప్ప సక్సెస్‌ఫుల్ పర్సన్స్, వాళ్ళ బిజినెస్ మ్యాన్ గాని, ఒక మంచి భూమి మీద చిరస్థాయిలో నిల్చున్న వ్యక్తులు, వాళ్ళ ఆలోచనలు మొత్తం మిరాక్యులస్ ఉంటాయి. పత్రిజీ ఆలోచనలు తీసుకుంటే ఎంత మిరాక్యులస్ థాట్స్, ప్రపంచమంతా ధ్యానమయం కావాలి. అంత మిరాక్యులస్ థాట్స్ మన జీవితంలో మనం ఎప్పుడు అప్లై చేసుకుంటూ ఉండాలి. మిరాక్యులస్‌గా ఉండాలి మన ఆలోచనలు ఎప్పుడు. ఈ యొక్క పనికిరాని ఆలోచనలు, మనల్ని కింద పడే ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనలు, మిరాకిల్ ఆలోచనలకు రావాలి. ఎట్లా రావాలి? ఎట్లా రావాలంటే ఇంత మనం ధ్యానం చేస్తూ, జ్ఞానం పెంచుకుంటూ, ఒక ఎరుకను పెంచుకోవాలి. ఒక అవేర్‌నెస్ పెంచుకోవాలి. ఏం జరుగుతుంది లోపట? ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది? ఏ రేడియో స్టేషన్ నడుస్తుంది? న్యూస్ నడుస్తుందా? క్రైమ్ న్యూస్ నడుస్తుందా? జడ్జిమెంట్ నడుస్తుందా? కంప్లెయింట్ నడుస్తుందా? పాజిటివ్ నడుస్తుందా? మిరాక్యులస్ నడుస్తుందా? ఒకవేళ అది నెగెటివ్ నడుస్తుందంటే వెంటనే చేంజ్ చేయండి. గమనించండి లోపట. లేకపోతే ప్రస్తుత క్షణంలోకి రండి. ప్రస్తుత క్షణంలోకి రాగానే ఏమవుతుందంటే, అప్పుడు అది మనం దాని నుంచి ఆ లూప్ నుంచి బయటకొస్తా ఉంటాం అన్నట్టు. ఆ లూప్ నుంచి. ఆ నెగెటివ్ ఆలోచనల లూప్ నుంచి. గమనించగానే జస్ట్ అది ఆవిరైపోతది. లేదంటే ప్రస్తుత క్షణంలోకి రండి. శ్వాస మీదకి ధ్యాస తీసుకొని రండి. ప్రస్తుత క్షణం మీదకొచ్చినప్పుడు అది ఆ ఆలోచన నుంచి బయట పడతా ఉంటామన్నట్టు. లేకపోతే ఒక ట్రైన్ గదా! బోగీలు ఎట్లుంటాయో 24 బోగీలు ఒక్క ఆలోచన నుంచి మొదలై అట్లా కంటిన్యూస్ ఒక చైన్ సిస్టమ్ లాగా వస్తా ఉంటాయన్నట్టు ఈ ఆలోచనలు. అందుకే మనం ఏదైతే తీవ్రంగా వాంఛిస్తామో, ఏదైతే త్రికరణ శుద్ధితోని మనం నమ్ముతామో, ఏదైతే గట్టిగా మనం ఆలోచన చేస్తామో, ఉత్సాహంగా దాని కోసం ప్రయత్నం చేస్తామో, అది ఏదైనా సరే, అది మన కాళ్ళ దగ్గరకొచ్చి పడతది. అది ఖచ్చితంగా అయి తీరుతుందని చెప్తున్నానన్నట్టు. ఇక్కడ ఈ బుక్‌లో వేరే బుక్‌లో నుంచి తీసుకోబడింది. కాపోతే ఈ బుక్‌లో మెన్షన్ చేయబడింది. సైబిల్ యొక్క మాతామహి అని. చూడండి, అంటే మనం తీవ్రంగా మనకు ఆ వాంఛ ఉండాలి. అది కావాలి అని. త్రికరణ శుద్ధితో నమ్మాలి. ఖచ్చితంగా ఇది అయి తీరుతుందని ఒక నమ్మకం ఉండాలి. ఉత్సాహంగా దాని కోసం ప్రయత్నించి ఉండాలి. ఎందుకు గాదు? ఖచ్చితంగా అవుతది. ఈ వీటిలలో ఏదో ఒకటి లేకపోయినా మనకు గాదు. మనకు చాలా ఉత్సాహం ఉండి నమ్మకం లేకపోయినా గాదు. నమ్మకం ఉండి ఉత్సాహంగా చేయకపోయినా గాదు. మనకు అవన్నిటిని కలగలిపినప్పుడు మనకు అనుకున్న పనులవుతాయన్నట్టు. ఇక్కడ జీవిత పరమార్థాలు 4 చెప్పడం జరిగింది. ఒకటి భుక్తి, రక్తి, ముక్తి, శక్తి. భుక్తి, రక్తి, ముక్తి, శక్తి. భుక్తి అంటే విషయానందం. విషయానందం అంటే ఓకే. ఒక్కొక్క దానికెళ్దాం. రక్తి అంటే కళల పట్ల, ఆటల పట్ల, పాటల పట్ల ఇవన్నీ గూడా మనకి ఇంపార్టెంట్, ఈ ఆనందాలు గూడా. ప్రతిదానికి అంటే ఏది ఎక్కువ గాదు, ఏది తక్కువ గాదు. మనం సంసారంలో ఉంటున్నాం, మధ్య మార్గమే అంటున్నాం కాబట్టి మనకు అన్నీ ఇంపార్టెంటే. పాటలు పాడుకోవడం ఇంపార్టెంటే, ఆటలు ఆడుకోవడం ఇంపార్టెంటే, కళలను ప్రదర్శించడం ఇంపార్టెంటే, కళలను వీక్షించడం ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. అప్పుడు మనం బ్యాలెన్స్‌గా ఎళ్ళగలుగుతాం అన్నట్టు. ఇది రక్తి. ముక్తి అంటే ఆధ్యాత్మిక విజ్ఞానం. విజ్ఞానాన్ని బుక్స్ చదవడం వల్ల, సజ్జన సాంగత్యం ద్వారా ఎప్పుడు నింపేసుకుంటూ ఉండాలి ఆ విజ్ఞానాన్ని. ఇది ముక్తి అన్నట్టు. ఇంకొకటి శక్తి, యోగ సాధన. గంటలు యోగ సాధన చేస్తూ మన శరీరాన్ని రీచార్జ్ చేసుకోవాలి ఎప్పుడు.
బ్యాటరీ ఫుల్ చేసుకోవాలి ఎప్పుడు. అట్లా విషయానందం అంటే భుక్తి అంటే విషయానందం అంటే మనకు చాలా విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది. సో కొన్ని మంచి ఫుడ్ తినబుద్ధి అవుతుంది. తప్పు లేదు. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. మన కోరిక ఉంటే దాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా వండుకొని సాత్వికమైన ఆహారం, శుద్ధ సాత్వికం ఆహారం, రుచికరమైన ఆహారం వండుకోవచ్చు. తప్పు లేదు దాంట్లో. ఎందుకంటే ఆ కో కో మనకు ఆ కోరికను తొక్కేయడం ఎందుకు? కొన్ని కోరికలుంటే అది ధర్మ మార్గంలో ఒక మంచి కోరిక అయితే తప్పులేదు. హ్మ్. దానికి గూడా ఒక లిమిట్ మధ్య మార్గం మళ్ళీ. ఆ కోరికల వెంటనే పరిగెత్తడం గూడా గాదు. సో, అవసరమైనవి తీర్చుకోగలిగినవి. సో, అట్లా 3 రకాల ఆనందాలు. విషయానందం, హ్మ్. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. సో, విషయానందం అంటే అన్నమయ కోశానికి సంబంధించినవి. అంటే ఈ శరీరానికి. శరీరానికి ఏమేమి గావాలో అవన్నీ అన్నట్టు. సో, ఇప్పుడు మనకు ఫుడ్ గాని, ఇంకా ఈ శరీరానికి ఏదైతే అవసరాలుంటాయో అవన్నీ అన్నమయ కోశానికి సంబంధించిన విషయానందాలు. అదే విధంగా మనోమయ కోశం. మనోమయ కోశం అంటే భజనానందం. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం గదా! కళలు, ఆటలు, పాటలు, భజనలు ఇవన్నీ. సో, డాన్స్ ఇవన్నీ కళలు ఏవైతే ఆ యొక్క కళలుంటాయో, ఆ కళలన్నీ మనం నేర్చుకోవడం, ప్రదర్శించడం ఇవన్నీ మనోమయ కోశానికి సంబంధించిన ఆనందాలు. విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనేది బ్రహ్మానందం. సో, ఎప్పుడు బ్రహ్మానందం పొందుతాం మనం? ఆ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నప్పుడు, లేదా నిశ్చలమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకు బ్రహ్మానందం లోపల నుంచి కుంపల పైనకచ్చేస్తా ఉంటదన్నట్టు బ్రహ్మానందం. ఆనందం ఆహ్, ఇంకా ఎంత ఆనందం అంటే ఆనందాన్ని వర్ణించలేనంత ఆనందం. అన్నమయ్య గాని, ఇంకెంతో మంది మహానుభావులు సో, ఎంత ఆనందంగా వాళ్ళు ఆహ్, ఉండేది వాళ్ళ పాటల్లో దాన్ని వ్యక్తపరిచేది. అంటే అన్ని రకాలైనవి వాళ్ళు చేసిరన్నట్టు. సో, అట్లా మనం ఎప్పుడైతే ఇంకా మన లోతుల్లోకి మనం వెళ్తా ఉంటామో ఈ జ్ఞానం ద్వారా అప్పుడు మనకు బ్రహ్మానందం లోపల నుంచి వస్తా ఉంటదన్నట్టు. సో, ఏదో బయట అద్భుతాలు జరగడం అవసరం లేదు. ఇట్లా కూర్చుంటే ఆళ్ళు లోపల నుంచి ఒక ట్యాప్ ఓపెన్ చేసుకున్నట్టే లోపల నుంచి ఆనందం పొంగి పొర్లిపోతా ఉంటదన్నట్టు. దాన్నే బ్రహ్మానందం, ఇంకా ఎన్నో రకాలైన ఆనందం అని చెప్పొచ్చు. యద్భావం తద్భవతి. యా మతిః సా గతిర్భవేత్. అంటే మతిలో ఎటువంటి ధ్యేయాలుంటాయో దాన్ని దీక్ష సాధన కొద్దీ కొనసాగిస్తే మనకదే అవుతా ఉంటుందన్నట్టు. మన మతొకటుంటే గతి ఇంకొకటి గాదు. అదే అవుతదన్నట్టు. సో, ఇప్పుడు మనము ఒక డ్రైవర్‌కి జెప్పినాం ఎక్కడికోవాలి నాయనా అంటే, ఈ పలానా ప్లేస్‌కెళ్ళంటే అక్కడికెళ్ళి డ్రాప్ జేస్తాడు. సో, మన మతిలో ఏదుంటే అది జెప్పినాం అక్కడికి పోయి మన గతి అట్లే అయింది. అక్కడికి తీసుకపోయిండు. ఎడారికి తీసుకోమంటే ఎడారికి తీసుకెళ్తాడు. శ్మశానానికి తీసుకెళ్తే శ్మశానానికి తీసుకెళ్తాడు. నువ్వు శ్మశానానికి తీసుకెళ్ళు నాయనా అంటే ఇంకేదో ప్యాలెస్‌కి తీసుకెళ్ళడు. మన మతిలో ఏదైతే ఉంటదో మన జీవితం అదే విధంగా ఎళ్తా ఉంటుందన్నట్టు. సో, మన మతిలో చాలా అద్భుతమైన ధ్యేయాలు బెట్టుకోవాలి. అంతిమ ధ్యేయాలేంటివి? ఆ అంతిమ ధ్యేయమే మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎన్నో రకాలైన లక్ష్యాలున్నాయి గదా! సో, వాళ్ళ స్థితి ప్రకారం వాళ్ళు అవగాహన చేసుకొని అంతిమ ధ్యేయం ఏంటిది? వాళ్ళు ఏది వస్తే వాళ్ళ జీవితంలో ఇంకా అన్నీ వస్తాయనే దాని మీద ఉంచుకోవాలి. ఒక స్టోరీలోకి వెళ్దాం. జైల్‌లో ఒక 100 మందుంటారు. ఒక రాజ్యంలో. సో, ఇంకా మహారాజు పుట్టినరోజు అని జెప్పి ఇంకా మహారాజు, మహారాణి ఆ జైలులో జైలు దగ్గరకొస్తారు. సో, జైలు దగ్గరకొచ్చి ఆళ్ళందరిని అక్కడ సభా ప్రాంతంలో కూర్చోబెట్టి, "సో, ఈరోజు నా పుట్టినరోజు. మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. మీరేం చేయండి మీకు ఏది కోరుకున్నా గాని నేనిస్తా. ఓకేనా? మీరు ఏది కోరుకున్నా నేనిస్తా. సో, మీరేది కావాలో అడగండి" అని చెప్తాడన్నట్టు. ఎవరు? ఈ మహారాజు అడుగుతాడు. నా పుట్టినరోజు గదా! అని. ఒకరుండి లేచి, "సార్ మాకు ఫుడ్ మంచిగా పెడతలేరు. అంతా పప్పు అంతా చాలా లిక్విడ్ ఉంటుంది. మంచిగా రుచికరమైన భోజనాలు పెట్టండి" అంటారు. అవునా? ఓకే. అలానే చేద్దాం అంటారు. "ఇంకేమైనా ఉంటే కోరికలు కోరుకోండి నాయన" అంటారు. ఇంకొకరు లేస్తారు. లేచి "సార్ ఆ వాష్‌రూమ్స్ మంచిగా లేవు. బాగా స్మెల్ వస్తున్నాయి. ఒకరిని పని మనిషిని పెట్టండి క్లీన్ చేయడానికి" అంటే ఓకే. ఓకే. రైట్. శాంక్షన్ జేసినాం. ఇంకో మూడో వ్యక్తి లేచారు. ఇంకా మీరు ఏది కోరుకోవాలంటే, ఏది కోరుకుంటే అది ఇస్తా అంటాడన్నట్టు. మూడో వ్యక్తి లేచి, "సార్ ఇక్కడ ఫ్యాన్‌లు లేవు. ఫ్యాన్‌లు కావాలి మాకు. ఫ్యాన్‌లు గాని, ఏసీలు గాని పెడితే చల్లగుంటది, మంచిగుంటదంటాడు." అట్లా ఒకరు ఏసీలు, ఒకరు వాష్‌రూమ్ కోసం, ఒకరు ఫుడ్ కోసం కోరుకుంటారన్నట్టు. సో, వాళ్ళందరికి అది శాంక్షన్ జేసి బయటకొస్తా ఉంటాడన్నట్టు. బయటకొచ్చి మహారాణితోనంటారు. అక్కడ నడుచుకుంటూ వెళ్తూ. వీళ్ళెంత బుద్ధిహీనులు. నేను ఏది గావాలంటే అది ఇస్తా అని జెప్పినా అన్నట్టు. సో, ఈ జైలులో ఎంతో కష్టపడుతూ కొన్ని సంవత్సరాలున్నారు. నాకు ఈ జైలు నుండి విముక్తి గావాలి అంటే, అవన్నీ వాళ్ళు సంపాదించుకుంటారు గదా! అవన్నీ బయటకొచ్చి హాయిగా వాళ్ళు విహరిస్తారు గదా!
సో అదే జైలులో ఉంటూ నాకు వాష్‌రూమ్స్ మంచిగుండాలని ఒకళ్ళు, నాకు అన్నం మంచిగా పెట్టాలని ఒకళ్ళు, నాకు ఇక్కడ చాలా ఉబ్బరంగా ఉంది ఫ్యాన్ కావాలని ఇంకొకళ్ళు. అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన లైఫ్‌లో గూడా ఏది కోరుకుంటే మనం ఈ జీవన్ముక్తి పొందుతామో, ఏది పొందితే ఈ జైలు నుంచి మనం బయటపడతామో, ఈ నరకం నుంచి మనం బయటపడతామో దాన్ని మనం కోరుకోవాలి. సో అట్లా అటువంటి లక్ష్యాలను మనం అంతిమ ధ్యేయంగా పెట్టుకోవాలి తప్ప చిన్న చిన్న వాటి కోసం 4 రోజుల నాటకంలో, 4 రోజులకో, 10 సంవత్సరాలకో లేకపోతే ఒక 50 సంవత్సరాలకో ఆనందంగా ఉండడం గాకుండా నిరంతరం ఆనందంగా ఉండడాని కోసం మనము అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ఈ జన్మను ఆఖరి జన్మగా మనం చేసుకోవడానికి ప్రయత్నించే ఉండాలి. సో అక్షరాభ్యాసం అంటే చాలా మంది ఏమనుకుంటారు అక్షరాభ్యాసం అంటే ఆ బాబుని ఆ బాబుని తీసుకెళ్ళి అక్కడ అక్కడ కొన్ని మంత్రాలు ఏదో ఏసి ఆ బాబుకి ఏదో అక్కడ ట్రెడిషనల్‌గా ఏదో చేసేస్తారన్నట్టు. సో అక్కడ అక్షరాభ్యాసం అయిపోయింది. సో మనందరికి ఎంతో మందికి అక్షరాభ్యాసం అయిపోయినాయి. ఈ రోజు ఉండే గజ దొంగలు గూడా అక్షరాభ్యాసమైన వాళ్ళే. మరక్కడ అభ్యాసం అయిందా అక్షరం అనేది? కాలేదు గదా! సో ఈరోజు ఎంతో మంది నీతిగా లేని వాళ్ళు, ఎంతో మంది దుర్మార్గులు గూడా అక్షరాభ్యాసాలయినాయి. వాళ్ళు గూడా జీవితంలో గొప్ప స్థాయిలో ఎదగాలనే వాళ్ళు ఒక పెన్ను పట్టుకున్నారు, ఇంకేదో పట్టుకున్నారు. బట్ వారు మరి ఈరోజు అదే విధంగా ఉన్నారా? మరి ఏంటి అక్షరాభ్యాసం అంటే? 4 అక్షంతలేసి మమ నువ్వు ఇదయిపోతావు అంటే అయిపోయాడా? లేదు గదా! అక్షరాభ్యాసం అంటే ఆ ప్లస్ క్షరం అంటే నశించనది. చైతన్యం అంటే ఏంటి? కాన్షియస్‌నెస్ అంటే ఏంటి? సో, కాన్షియస్‌నెస్ అంటే చైతన్యం. నశించని వస్తువే అక్షరం అన్నట్టు. క్షరం అంటే నశించేది. అక్షరం అంటే నశించనిది. అంటే మనం ఎప్పడం ఆత్మ స్వరూపులం. ఆ చైతన్య స్వరూపులం అన్న సత్యాన్ని ఎప్పుడు అభ్యాసంలో ఉంచడమే నిజమైన అక్షరాభ్యాసం అన్నమాట. చూడండి ఎంత అద్భుతమైన వాక్యం ఇది. ఎందుకంటే మనం ఎప్పుడు ఆత్మస్వరూపులం అనే ఒక అభ్యాసం మనం అభ్యాసంలో ఉండడమే, జీవించడమే అదే అక్షరాభ్యాసం అన్నట్టు. సో ధ్యానము, జ్ఞానము పుట్టిందే అక్షరాభ్యాసం కోసం. లేకపోతే ఏమవుతుంది జన్మ మరణ చక్రంలో ఎత్తుకొని పోతాం అన్నట్టు. సో కేవలం నేను డిగ్రీ చదివినానో, లేదంటే నేను పీహెచ్‌డీ చేసినానో, నేను సైంటిఫిక్‌గా సైన్స్‌లో గొప్ప రీసెర్చ్ ఓరియెంటెడ్‌లో చేసినా అన్నంత మాత్రాన ఆడ అక్షరాభ్యాసం పొందినట్టు కాదు. ఎందుకంటే ఈ సైన్స్ ఒక రోజు ఎండ్ అయిపోవచ్చు. హ్మ్. ఆ మనిషి ఒకరోజు ఎండ్ అయిపోవచ్చు. సో అక్షరాభ్యాసం అంటే ఈ పూర్తి జన్మ మరణ చక్రం నుంచి బయటపడేది. అదే ధ్యానం జేయడం వల్ల, జ్ఞానం నేర్చుకోవడం వల్ల మనకు ఆ అక్షరాభ్యాసం అబ్బుతదన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎందుకంటే మన స్కూళ్ళలో జూసుకుంటే ఎన్నో రకాలైనవి నేర్చుకుంటా ఉన్నాం. ఎన్నో రకాలైనవి నేర్పిస్తా ఉన్నారు స్టాండర్డ్. సో కాకపోతే జీవితంలో ఇలా ఉంటే డబ్బులు బాగా సంపాదించొచ్చు. ఇలా ఉంటే చాలా పేరు ప్రతిష్టలొస్తాయి. ఇలా ఏస్తే 10 కంపెనీలు పెట్టొచ్చని చదువులున్నాయి గానీ, సో రేపు నువ్వు 10 కంపెనీలు పెట్టిన తర్వాత 10 మందితోని ఎలా బతకాలి అని ఒక సంస్కారం నేర్పించే చదువులనేది చాలా తక్కువున్నాయి. సో నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఎదిగిన తర్వాత 10 మందికి ఎలా సేవ చేయాలనే చదువులు మాత్రం చాలా తక్కువున్నాయి. నీతి నిజాయితీగా జీవించి ధర్మ మార్గంలో వెళ్లి నువ్వు నీ యొక్క బాధ్యతను నిర్వహించే అనే చదువులు చాలా తక్కువున్నాయి. కనిపిస్తా ఉంటాయి అన్నట్టు. సో లక్షలు లక్షలు సంపాదించినా గానీ, వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ లేక, వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బిజినెస్ మ్యాన్‌లు, గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఎంతో మందున్నారు. సో ఈ చదువులన్నీ మనకు బయట వస్తువులన్నీ ఇస్తున్నప్పటికీ లోపల ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ప్రశాంతతని ఇవ్వలేకపోతున్నాయి. మన జీవితంలో ఒక కంట్రోల్‌ని ఇవ్వలేకపోతున్నాయి. సో చూడండి అంటే ఆధ్యాత్మిక చదువు ఎక్కడి నుంచి ఇంపార్టెంట్ అంటే చిన్నప్పటి నుంచే ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు గొప్ప సక్సెస్‌ఫుల్ పర్సన్ అవుతారు కావచ్చు. ఆనందం ఉండదు. వాళ్ళు గొప్ప 10 బిల్డింగ్‌లో జీవిస్తారు కావచ్చు. ఆరోగ్యం ఉండదు. వాళ్ళు పెద్ద పెద్ద కార్‌లలో ఉంటారు కాబట్టి మనశ్శాంతి ఉండదు. ఏం లాభం? మనశ్శాంతి లేనిది కార్లు, బిల్డింగ్‌లు, భూములు, జాగలు ఇవన్నీ ఏం చేసుకుంటారు? సో వాటన్నిటితో పాటు ఇవి ఇంపార్టెంట్. సో ఒక గొప్ప స్థాయిలో ఎదగడం కంటే ఇంపార్టెంట్ గొప్ప స్థాయిలో ఉండి అద్భుతమైన ధర్మయుతమైన జీవితం కొనసాగించడమే ఒకానొక గొప్ప లక్ష్యం. సో ఈ రోజుల్లో గొప్ప సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఇది చేస్తామని చేస్తున్నాం గానీ ఒకవేళ సక్సెస్‌ఫుల్ కాకపోతే? ఒకవేళ ఫెయిల్యూర్‌గా అయిపోతే ఎట్లా జీవించాలి? పోయి దూకాలా? కాదు కదా! సో ఫెయిల్యూర్ అయినప్పుడు ఆళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటది? మనస్థితి ఎట్లుంటది? ఎటువంటి పరిస్థితులు సొసైటీలో ఎదుర్కొంటాం? దాని నుంచి ఎట్లా బయటపడాలి? అది నేర్పించినప్పుడు ఈ రోజు సూసైడ్ రేట్స్ అన్నీ తగ్గిపోతా ఉంటాయన్నట్టు. మనుషులందరూ వాళ్ళు సక్సెస్‌ఫుల్ కాకపోయినా గానీ, వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ ప్రయత్నిస్తా ఉంటారన్నట్టు. వాళ్ళ అకౌంట్‌లలో లక్షల రూపాయలు లేకపోయినా గానీ, వాళ్ళు ఆనందంగా ఉండడానికి జీవిస్తా ఉంటారన్నట్టు. అంటే ఈ యొక్క హ్యూమన్ కాంపిటీటివ్ రేస్‌లో, ఈ యొక్క రేస్‌లో పరిగెత్తుతున్నప్పుడు మన లక్ష్యాలు మొత్తం ఎట్లున్నాయి? ఇట్లే ఉన్నాయి. డబ్బులు, పరుగులు, ప్రతిష్టలు, కార్లు, భోగాలు ఇంతే ఉన్నాయన్నట్టు.
సో దీంతో పాటు ఆధ్యాత్మికతను నువ్వు విజయం సాధించినప్పుడు ఇలా బతకాలి. మళ్ళీ ప్రయత్నించాలి. నీ జీవితంలో ఒక అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఇలా చేయాలి. నీ జీవితంలో అశాంతిగా ఉన్నప్పుడు ఇదే చేయాలి. సో నీ చుట్టుపక్కల ఉన్న ప్రెషర్ అంతా నిన్ను అధర్మ మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు ఇలా చేయాలి అన్న ఒక జ్ఞానం మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వగలుగుతామో, సో మన భూమి ఒక అద్భుతమైన డైమెన్షన్‌లకి ఎదిగే అవకాశం ఉంటుందన్నట్టు. సో వాళ్ళెప్పుడు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నట్టు. సో ఇట్లా ఈ స్పిరిచ్యువల్ సబ్జెక్ట్‌లనేది, ఈ కాన్సెప్ట్స్ అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి రావడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. వాళ్ళ ఆలోచన మైండ్ పవర్ ఏంటి? వాక్క్షేత్రం ఏంటి? వర్డ్ పవర్ ఏంటి? ఇవన్నీ వాళ్ళకు చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ రోజుల్లో సొసైటీలో అది లేదు గాబట్టి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఒకింత ఇటువంటి జ్ఞానం అందించడం వాళ్ళ యొక్క బాధ్యతగా వాళ్ళు తీసుకోవాలి. అప్పుడు నిజమైన అక్షరాభ్యాసం వాళ్ళకి అందించినట్టు. సో, ఈ ధ్యాన విద్యార్థి జగత్ ద్వారా పిల్లలకి ఈ యొక్క మెడిటేషన్ గాని, ఈ యొక్క కళల పట్ల ఆసక్తి రావడానికి గాని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ విషయంలో గాని చాలా అద్భుతమైన కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్‌లో చూడవచ్చు. సో, ఎవ్రీడే ఈవినింగ్ 7-8 ఉంటుంది ఆ సెషన్స్. సో, అట్లా నెక్స్ట్ క్రియా యోగం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. క్రియ అంటే ఏంటి అంటే చేయవలసినది. యోగము అంటే సాధన. అంటే చేయవలసిన సాధన. సో, తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగః. ఇది పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాల్లో ఒకటి. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనబడే 3 ప్రక్రియలను కలిపే క్రియాయోగం అవుతుందన్నట్టు. కనుక మనం చేయవలసింది ఏంటి? తపస్సు అంటే శారీరక అవసరాలను క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావడం. స్వాధ్యాయం అంటే 100% ఆత్మ వికాసానికి పనికొచ్చే పుస్తకాలను చదువుతూ ఉండడం. ఈశ్వర ప్రణిధానం అంటే అంత దైవమయమే అన్న ఎరుకను సదా కలిగి ఉండడం. సో ఈ 3 ఇంపార్టెంట్. తపస్సు శరీరానికి కావాల్సిన క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావడం. అప్పుడు ఆత్మకు కావాల్సినవి పెంచుకుంటా పోతాం అన్నట్టు. ధ్యానము, జ్ఞానం పట్ల. సో స్వాధ్యాయం అంటే ఎన్నో రకాలైన బుక్స్ ఉన్నాయి. 100కు 100% మన ఆత్మ వికాసానికి ఉపయోగపడే బుక్స్ చదువుతూ ఉండాలి. ఈశ్వర ప్రణిధానం అంటే అన్ సర్వం కల్పితం బ్రహ్మ అంటే ఒక వన్నెస్ కాన్షియస్‌నెస్‌తో ఏకత్వంతో జీవించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అంత దైవమయమే అని. సో స్వాధ్యాయం అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. స్వాధ్యాయం మనిషి యొక్క 4వ శరీరాన్ని అంటే విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. అందుకే ధ్యానుల అనుభవాలు పుస్తక రూపం పొందినప్పుడు అవన్నిటికన్నా ఉత్కృష్టమైన గ్రంథాలవుతాయి. ఈ గ్రంథాలను చదవడం అన్నది చాలా చాలా ముఖ్యం. సో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక 100 పేజీల పుస్తకం వాళ్ళ 100 సంవత్సరాల జీవిత అనుభవాల సారాన్ని గ్రంథస్థం చేయబడతది. మనం ఆ 100 సంవత్సరాలు అతనిలాగా జీవించకపోయినా, అతను నేర్చుకున్న పరిస్థితులు, అతను ఎదుర్కొన్న ఒడిదుడుకులన్నీ మనము తక్కువ టైంలోనే నేర్చుకుంటా ఉంటాం. అట్లా మనం ఎప్పుడు జ్ఞానంతోని నింపుకుంటూ ఉండాలి మన యొక్క బుర్రలో. సో, అట్లా మన విజ్ఞానమయ కోశాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన శరీరానికి ఆహారం ఎట్లా ఇస్తున్నామో విజ్ఞానమయ కోశానికి ఈ జ్ఞానం, ఈ స్వాధ్యాయం అట్లా అన్నట్టు. సో, ఇక్కడ పత్రి సారు కొన్ని బుక్స్ రిఫర్ చేయడం జరిగింది. ఇవి చదవండి అని చెప్పి. ఒక యోగి ఆత్మకథ. అందులో అద్భుతంగా మహావతార్ బాబాజీ అంటే ఈ భూమిని పర్యవేక్షిస్తున్న పరమ గురువుల్లో అగ్రగణ్యుడన్నమాట. సో ఈ పుస్తకంలో ముఖ్యంగా పునర ఆహ్, యుక్తేశ్వర్ గారి అధ్యాయం పుస్తకానికి తలమానికమైంది. చనిపోయిన తర్వాత శ్రీ యుక్తేశ్వర్ గారు సో శశీరులుగా అంటే శరీరంతో తిరిగి వచ్చి యోగానంద గారికి మరణాంతర జీవితం గురించి వివరాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బుక్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అలాగే హిమాలయ యోగులు స్వామి రామ అనుభవాలు కూడా ఈ బుక్ చదవడం కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న పరమ గురువుల యోగల సిద్ధుల గురించి స్వామి రామ స్వంత అనుభవాల ద్వారా యథాతథంగా ఉన్న పుస్తకమే ఈ యొక్క పుస్తకం. సో అందుకే యోగ సాధకుల తప్పక చదవవలసిన ఒకానొక పుస్తకం ఇది అన్నట్టు. ఇంకోటి సంభోగం నుండి సమాధి వైపుకు అని ఓషో బుక్. సో అదే విధంగా ఓషో, రజనీష్ బుక్స్, ఎన్నో బుక్స్, ఇటువంటి బుక్స్ మనకు వినోదం ఇస్తాయి, ఆనందం ఇస్తది, విజ్ఞానం ఇస్తది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 650 పుస్తకాలన్నీ వాళ్ళకు చదవగలిగిన వాళ్ళందరూ చదువుతూ ఉండాలి ఈ ఓషో బుక్స్ అన్ని.
నూతనం, నిస్సంకోచం, నిర్భయం, నిత్యానందమయమైన జీవిత శైలిని దివి నుంచి భువికి దించి సాహసించిన దివ్యమూర్తే ఈ రజనీష్. అలాగే లోప్సంగ్ రాంపా బుక్స్. సో సూక్ష్మ శరీరయానం గురించి, దివ్య చక్షువు గురించి, ఆకాశ క్రికాల గురించి, మరణాంతర జీవితం గురించి, ఇట్లా 20 అద్భుత పుస్తకాల రచయిత శ్రీ లోప్సం రాంప. ఈ బుక్స్ అన్ని చదవాలి. చాలా అద్భుతమైన బుక్స్. నిజంగా పర్సనల్ గా నాకు లవ్సం రాంప బుక్స్ చదివిన తర్వాత నా లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. అందులో ఆవలి తీరం అనే బుక్ కానీ, ఇంకా లేకపోతే పర్సనల్ అతని యొక్క జర్నీ ఎలా సాగింది, చిన్నప్పటి నుంచి ఎలా పొందాడు, అదొక బుక్ ఉంటది. డాక్టరేట్ ఆఫ్ సంథింగ్ ఏదో బుక్ ఉంటుంది. సో ఇలాంటి చాలా బుక్స్ నా లైఫ్ లో చాలా చేంజెస్ తీసుకొచ్చాయి. అలాగే రిచర్డ్ బాగ్ బుక్ గురించి, సో జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ కానీ, ఇల్యూజన్స్ కానీ, ఇటువంటి ఎన్నో బుక్స్ కూడా చదువుతూ ఉండడం వల్ల మనం ఎప్పుడు ఆ విజ్ఞానమయ కోశాన్ని రీఛార్జ్ చేసుకుంటాం అన్నట్టు. అలాగే కాస్టనెడా, డాన్ యూవన్ బుక్స్, ఇవన్నీ. సో ఇక్కడ 4 స్థితులు చెప్పబడింది. ఒకటి జిజ్ఞాసు అంటే అప్రంటైజ్, రెండోది ముముక్షువు అంటే వారియర్, మూడవది జ్ఞాని అంటే నోయర్, నాలుగవది ద్రష్ట ఋషి. అంటే జిజ్ఞాసు అంటే సత్యసిద్ధి ప్రాప్తికి ప్రప్రమదంగా కృతనిచ్చు అయిన వాడు. ముముక్షువు అంటే సత్యశోధనలో సాధనలో పూర్తిగా నిమగ్నమైన వాడు. ముముక్షువు అంటే పూర్తిగా సాధనలో నిమగ్నమైన వాడు. జ్ఞాని అంటే ఒకంత సత్యసిద్ధి పొందినవాడు అన్నట్టు. ఒకంత కూడా కాదు, చివరికి సత్యసిద్ధి పొందినవాడు. ద్రష్ట ఋషి అంటే దివ్య చక్షువు కలిగిన వాడు. సో ఈ బుక్స్ అన్ని చదవడం వల్ల మనకి ఇంకా ఇంకా అవగాహన వస్తుంది అన్నట్టు. సో మన జీవితంలో 4 రకాల శత్రువులు ఉంటారు. సో బయట ఎవరో కనిపించే శత్రువుల కంటే మన లోపల ఎక్కువ శత్రువులు ఉన్నారు. అందులో 4 శత్రువుల్లో ఒక శత్రువు భయం, రెండవది లిమిటెడ్ నాలెడ్జ్ అంటే పరిమిత జ్ఞానం, మూడవది సిద్ధులు, నాలుగవది వృద్ధాత్వపు భావనలు. భయం అనేది ఎన్నో రకాలైన మనకు భయం ఉంటుంది అన్నట్టు. జ్ఞానం లేనప్పుడే భయం ఉంటుంది. చావు అంటే భయం, చిన్న వాటర్ అంటే భయం, చీకటి అంటే భయం, ఎనిమల్స్ అంటే భయం, జీవితంలో ఏమైపోతుందో అనే భయం, డబ్బులు కోల్పోతే ఎట్లా అనే భయం, అనారోగ్యం వస్తుందనే భయం. ఈ భయాలు ఉన్నన్ని రోజులు మన శక్తి మొత్తము వృధా అయిపోతా ఉంటుంది అన్నట్టు. ఈ భయం నుంచి మనం దాన్ని జ్ఞానంతో రిప్లేస్ చేసినప్పుడు మనం ఈ భయం నుంచి ఈజీగా బయటపడతాం అన్నట్టు. కొంతవరకు జ్ఞానం ఉంటేనే మనకి ఈ భయాలు ఉంటాయి. మనం ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటున్నప్పుడు, సో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటున్నప్పుడు ఇంకా భయాలన్నీ పటాపంచలు అయిపోతాయి అన్నట్టు. సో తర్వాత సిద్ధులు. ఈ జ్ఞానం పొందుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకు జ్ఞానం నేర్చుకుంటా ఉంటాం. పరిమితమైన జ్ఞానం నేర్చుకుంటాం, కొంచెమే నేర్చుకుంటాం, దాన్ని ఆచరణలో పెట్టాం. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకుండా ఏదో సగం సగం తెలిసి తెలియనట్టు. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు కొంతమంది ఒకరికి నేను భగవద్గీత ఇచ్చాను, వాళ్ళు భగవద్గీత తీసుకెళ్లి దేవుని ఇంట్లో పెట్టారు అన్నట్టు. దేవుని ఇంట్లో పెట్టి భగవద్గీత మీద శ్రీకృష్ణుడు ఉంటారు కదా, రోజు బొట్టు పెడుతున్నారు. సో దాంట్లో ఓపెన్ చేయలేదు, ఎప్పుడు చదవలేదు, రోజు వెళ్తున్నారు, బుక్కు బొట్టు పెడుతున్నారు, కూర్చుంటున్నారు అంతే. అంటే ఇక్కడ మనకు బుక్కు ఎందుకు ఉపయోగపడుతుంది, దాంట్లో ఉన్న వజ్రపు సారాన్ని తీసుకొని మన జీవితంలో అప్లై చేయడానికి. సో మనం చాలా వరకు ఈ యొక్క ధ్యాన మార్గం, ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకున్నంత వరకు కేవలం తీసుకుపోయి అందులో పెట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ దేవుని దగ్గర తీసుకొని పెడుతున్నాం. మరి దాన్ని చదువుతలేము, దాన్ని ఆచరిస్తలేము, రోజు బొట్టు పెడుతున్నాం. భగవద్గీత ఉందా నాయన అంటే ఉంది. దాన్ని చదివినవా అంటే, లేకపోతే కొంతమంది చదువుతారు, ఒకసారి చదువుతారు, పుణ్యమట. భగవద్గీత చదివితే పుణ్యమా, భగవద్గీతలో చదివింది ఆచరిస్తే పుణ్యమా? ఈత నేర్చుకుంటే సముద్రంలో ఈదినట్టు ఎట్లవుతుంది? ఈత చదివే బుక్ ఈదడం ఎలా అని చదివే బుక్ చదివితే కాదు కదా. సో అలాగే మన జీవితంలో ప్రాక్టికల్ గా అప్లై చేస్తూ, నేర్చుకుంటూ అప్లై చేస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో మనం దీన్ని దాటిన తర్వాత మనకు జ్ఞానం వస్తా ఉంటే ఏమవుతుందంటే, మనకు మెల్లమెల్లగా సిద్ధులు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాలైన సిద్ధులు వస్తూ ఉంటాయి. అష్ట సిద్ధులు అంటారు కొంతమంది, అది వాక్శుద్ధి కానీ ఇంకెన్నో రకాలైన సిద్ధులు ఇలా వస్తూ ఉంటాయి. ఆ సిద్ధులు సంక్రమించి గర్వం సంభవిస్తే అది తిరిగి పతనానికి వస్తూ ఉంటుంది అన్నట్టు. సిద్ధులు సంపాదించి తీరాలి, తప్పేం కాదు సిద్ధులు రావడం. అయితే గర్వం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. సిద్ధుల ద్వారా వచ్చే గర్వమే ముముక్షువు యొక్క 3వ శత్రువు. కాబట్టి ఎన్ని సిద్ధులు వచ్చినా గానీ దాన్ని ప్రదర్శించో, దాన్ని గర్వంగా ఉపయోగించినామంటే మళ్ళీ మనం కింద పడతా ఉంటాం అన్నట్టు. సో ఇప్పుడు ఒక ఆర్మీకి వాళ్ళు ట్రైనింగ్ అంతా కాగానే 8 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, చాలా కష్టపడతారు, ఊరికెత్తిస్తారు, వాళ్ళని పరిగెత్తిస్తారు, ఎన్నో రకాలైన ట్రైనింగ్ ఇస్తారు, లాస్ట్ గన్ను తీసుకొచ్చి ఇస్తారు.
గన్ను తీసుకొచ్చి వచ్చింది అని వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉపయోగిస్తే ఏమవుతారు, తీసి బయటకు తెస్తారు. సో ఎగ్జాక్ట్‌గా ఇట్లే మన లైఫ్‌లో ఎన్నో రకాలైన సిద్ధులొచ్చినప్పుడు గూడా మనం చాలా బ్యాలెన్స్‌డ్‌గా, గ్రౌండింగ్‌గా సో ఆ సిద్ధుల్ని కూడా అందరి ఉపయోగం కొరకు ఉపయోగించాలన్నట్టు. సో అది జయించిన తర్వాత గూడా చిట్ట చివరికి అంటే జీవితంలో ఆఖరి శ్వాస తీసుకునే వరకు అలసటకు అంటే వృద్ధాప్య భావనకు ఎప్పుడూ లోనం కారాదు. వృద్ధాత్వపు భావన అనేది ముముక్షువు యొక్క అంతిమ శత్రువు. మనం ఎప్పుడు ముసలివాళ్ళం గాము. ఎందుకు ముసలివాళ్ళం గామంటే వయస్సు అనేది శరీరానికి ఉంది గానీ ఆత్మకు ఎప్పుడు ఎందుకంటే ముసలివాడయిండు, కాళ్ళు లేస్తలేవు. కాకపోతే మనిషి ఉన్నాడు గదా! ఆత్మ ఉంది గదా! వింటున్నాడు గదా! చూస్తున్నాడు గదా! తింటున్నాడు గదా! ముసలివాడు ఎట్లయిండు? ఆత్మ దృష్టితో చూస్తే ముసలితనం గాదు. వృద్ధాత్వం అనేది రాదు. ఆ మనిషి ఇంకా నేర్చుకోవచ్చు. 10 మందికి జ్ఞానం జెప్పొచ్చు. ఆ మనిషి ఇంకా ఎన్నో అద్భుతాలు జెప్పొచ్చు. ఈరోజు ఎంతో మంది సక్సెస్‌ఫుల్ పర్సన్ 60, 70 సంవత్సరాల వాళ్ళకు ప్రపంచాన్నే ఒక చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు లేరా? సో, వృద్ధాత్వం అనేది మ నిజంగా మన మనసులోనే ఉంది గదా! వృద్ధాత్వం నాకు 60 ఏండ్లొచ్చినాయి, నాకు 50 ఏండ్లొచ్చినాయి. ఇంక నేను ఇప్పుడేం జేయగలుగుతా అనేది ఏది లేదు. 50 ఏండ్లొచ్చినా వాళ్ళకు బుద్ధి ఉంది, మనస్సుంది, జ్ఞానం ఉంది, బుక్స్ ఉన్నాయి, ధ్యానం జేసుకోవచ్చు. ఎన్నో రకాలైన అవకాశాలున్నాయి. ఇంకా వృద్ధాత్వం ఎక్కడిది? కాబట్టి భయము, పరిమిత జ్ఞానం, సిద్ధులను సృష్టించే గర్వము, వృద్ధాత్మ భావన అనే 4 శత్రువులను తొలగించుకొని వరుస క్రమంలో చకాచకా జయించాలన్నట్టు. అట్లా. లేకపోతే మనము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతది. ఇంకా 'సేత్' బుక్స్ గూడా. 'సేత్' బుక్స్ చాలా అద్భుతమైన బుక్స్. ఆ 'సేతు' ఒకానొక ఊర్ధ్వలోకపు పూర్ణాత్మ. జేన్ రోబర్ట్స్ ద్వారా 1965 నుంచి 1985 వరకు ఛానెలింగ్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించాడు. ఆ బుక్స్ అన్ని మనం చదవాలి. అప్పుడు 'సేత్' చెప్పినది సత్యం అనేది మనకు ప్రాక్టికల్‌గా అనుభవించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అన్నట్టు యద్భావం తద్భవతి అనేది. 'లిండా గుడ్‌మాన్' బుక్స్ అట్లనే మెదడు గురించి, దివ్య చక్షువు గురించి, మనసు గురించి ఇట్లా మెదడు అన్నది మాంసం, శరీరానికి సంబంధించింది. ఇప్పుడు మెదడు అనేది కనిపిస్తుంది మనకు. హ్మ్. దివ్య చక్షు అనేది సూక్ష్మంగా అది కనిపియదు. అది లేనిది కాదు అది ఉంది. సో, మనసు మెదడుకు మూలం, అంశాత్మ దివ్య చక్షుకు మూలము. అన్నింటికి మూలము పూర్ణాత్మ. ధ్యానం ద్వారా ఈ క్రమం గురించి స్వానుభవంగా తెలుసుకొని, అప్పుడు మనం లిండా అంతటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు కావాలి. సుమారు లిండా గుడ్‌మ్యాన్ 300 సంవత్సరాలు తర్వాత భౌతిక శరీరాన్ని త్యజించిందంట లిండా గుడ్‌మ్యాన్. అదే విధంగా జీసస్ ఓకే. ఇంకో 5 మినిట్స్ చెప్పుకొని మనం ఫినిష్ చేసుకుందాం. నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలున్నాయి. సో, ఇక్కడ కొన్ని బుక్స్ గూడా వివరించడం జరిగింది. మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో అది మీకు ఇతరులకు జరగబడుతుంది. అదే విధంగా మీకు ఇతరులచే జరగబడుతుంది. చూడండి మనం ఏది జేస్తే మనకది వచ్చేస్తది. ఎప్పుడైతే మీకు దివ్య సృష్టి లభిస్తుందో అప్పుడు మీ సూక్ష్మ శరీర సముదాయం అంతా తేజోమయమవుతుంది. ఈ ప్రపంచంలో సంపదల కోసం ఆరాటపడవద్దు. వాస్తవానికి ఊర్ధ్వలోకాల సంపదలను ప్రయత్నించాలి. చూడండి. సంపదల కోసం ప్రయత్నిస్తూ మిగతాయి అన్నీ పక్కన పెట్టి శ్రమిస్తూ ఉంటాం. కాకపోతే ఊర్ధ్వలోక సంపద ఒకటి ఉందన్నట్టు. ఆ ఊర్ధ్వలోక సంపద మనం సంపాదించుకోవడానికి మనం నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. అట్లా మనము ఎన్నో లోకాలున్నాయి. మనం ఏది చేస్తే మనకు అదే జరుగుతది. అట్లా మన దివ్య చక్షుతోని ధ్యానం ద్వారా ఎన్నో అనుభవాలు పొంది, మనం ఏది గావాలో అది ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక్కడ జీసస్ చెప్పిన వాక్యమైనా గాని, శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యం గాని, ఇంకో మహానుభావుడు చెప్పిన వాక్యంలో గాని, క్లారిటీగా ఒక ఆత్మజ్ఞాని అర్థం చేసుకుంటే ఏం డిఫరెన్స్ కనిపియదు. కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే. లేదు మనసుతోని ఆలోచించి, మనస్సుతోని చూసినప్పుడు మొత్తం డిఫరెన్సే కనిపిస్తది అక్కడ. ఆ జ్ఞానం తోని చూసినప్పుడు మనకంతా ఒకటే గదా! వీళ్ళందరూ చెప్పిందని. మహమ్మద్ గురించి కూడా ఇక్కడ చెప్పడం పడింది. మిమ్మల్ని భూమి నుంచి మొక్కలుగా పైకి రావాలని అల్లా చేశాడు. ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు. క్రొత్తగా మరోసారి పైకి తీసుకువస్తాడు. అని ఖురాన్‌లో సూరాలో 71, 17, 18లో అనే దాంట్లో చెప్పబడిందన్నట్టు. మనం ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ రావాల్సి ఉంటుంది అనే పునర్జన్మ సిద్ధాంతమే దాని అర్థం అన్నట్టు. చూడండి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. ఏ క్లాస్‌లో ఉన్న వాళ్ళు వాళ్ళ అవగాహన ప్రకారం అర్థం చేసుకుంటారు. మహమ్మద్ మక్కా పట్టణం సమీపంలో ఉన్న హీరా అనే కొండ గుహలో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు గాబ్రియల్ అనే ఆస్ట్రల్ మాస్టర్ ద్వారా యోగ సిద్ధి పొంది అన్ని లోకాలను దర్శించి సత్యాన్నంతటిని ప్రత్యక్షంగా పరిశోధించిన వాడు. చూడండి అక్కడ అంటే మహమ్మద్ గూడా అక్కడ ధ్యానం చేసిండు హీరా అనే కొండపైన. ధ్యానం చేసి ఒక మహాయోగిగా, ఒక మహా ప్రవక్తగా అయిండు.
ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలాగా కర్తవ్యం నిష్ఠులవ్వడమే మన లక్ష్యం. చూడండి ఎవ్వరు ఇక్కడ వేరే గాదు. అంతా ఒక్కటే. సో, వాళ్ళందరూ చెప్పిన సారాంశం ఒకటే. ఇంకా జొరాస్టర్. జొరాస్టర్ ఏం చెప్తుండు? జొరాస్ట్రియన్ మతస్థాపకుడైన జొరాస్టర్ మహాఋషి, మహాద్రష్ట. ఆయన చెప్పిన ఒక ఆణిముత్యం ఏంటంటే, మీకున్న దానితో వస్తు సముదాయంతో ఎప్పుడూ సంతృప్తులై ఉండండి. కానీ మీతో అంటే మీ ఆత్ ఆత్మ అభివృద్ధితో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కాబవద్దు. చూడండి, ఇక్కడ మనకి ఏదైతుందో దాని పట్ల ఓకే. ఇది ఉంది నాకు. ఓకే. హ్యాపీ. నాకు ఇల్లుంది, కారుంది, నాకు జాబ్ ఉంది. ఇది హ్యాపీ. కాకపోతే ఆధ్యాత్మికతకొచ్చేటప్పటికి నేను చేసినా గదా! నేను సంవత్సరం నుంచి ధ్యానం చేసినా గదా! నేనింకా సరిపోతదనో, నేను 100 బుక్స్ చదివినా గదా! సరిపోతదని గాని సంతృప్తి పడినామంటే అక్కడే ఆగిపోతాం. కాబట్టి మనం అస్సలు ఆత్మ ఎదుగుదలకు సంతృప్తి పడకుండా మనం ఇంకా ఇంకా పరితపిస్తూనే ఉండాలి. ఇంకొక వాక్యం. మీ ఆత్మ అనబడే నదీ ప్రవాహాలను శోధించండి. మీ పరిణామక్రమాల గురించి ఆలోచించండి. అంటే మీ గత జన్మల గురించి, పూర్ణాత్మ గురించి మీరు పరిశోధించండి అన్నదే జొరాస్టర్ సందేశం. జొరాస్టర్ లాంటి పరమ ఆచార్యులందరూ తెలిపేవి పరమ సత్యాలే. అవే పరమ ఆచారాలు. ఆచార్యుడు చెప్పిందే ఆచరణీయం, ఆచారం. చూడండి, ఆచారాలంటే ఏంటి? ఒక ఆచార్యుడు చెప్పిందే ఆచారాలు అవన్నీ. సో, గొప్ప గొప్ప ఆచార్యులందరూ ఏం చెప్పేవో అవన్నీ పట్టుకుందాం మనం. జలాలుద్దీన్ రూమి, పర్షియా దేశస్థుడైన జలాలుద్దీన్ రూమి ఒక సూఫీ మాస్టర్ అన్నట్టు. ఆయన చెప్పింది ఒకానొక సత్యవాక్కు. ఇక్కడ మనం ఏందంటే, ఒక చిన్న చిన్న తుమ్మెద మకరందం ఎట్లా తీసుకుంటుందో అట్లా మనకు అందరి మహానుభావుల గురించి ఈ బుక్‌లో చెప్పబడింది. సో, ఎంత గొప్ప విషయం ఇది. హ్మ్. నేను ఖనిజంలా చనిపోయి మొక్కగా మారాను. మొక్కగా చనిపోయి జంతువులా పుట్టాను. జంతువుగా చనిపోయి మనిషిగా అవతరించాను. ఇంకా దేనికి భయపడాలి నేను? చనిపోవడం వల్ల నేను ఎప్పుడు నష్టపోయాను. అంతేకాదు మనిషిలాగా కూడా చస్తాను. చనిపోయి దేవతగా దేవలోకానికి వెళ్తాను. అక్కడి నుంచి కూడా ఇంకా ఇంకా పైలోకాలకి వెళ్ళవచ్చు. ఇంకా ఇంకా పైకి వెళ్ళి ఎవ్వరు ఊహించలేనంతటి స్థితికి చేరుకుంటానేమో. చూడండి, మనం ఆత్మ అయిన బుక్ అది చెప్తుంది కదా! ఇంకెన్నో రకాలైన బుక్స్ అది చెప్తున్నాయి కదా! ఎప్పుడో బండగా, ఖనిజంగా, రాయిగా ఉన్న మనము మొక్కగా, తుమ్మ చెట్టుగా, మల్లె చెట్టుగా, చిన్న చిన్న మొక్కలుగా, చెట్లగా జన్మలు తీసుకొని, పందిగా, ఈ యొక్క సింహంగా, పులిగా, ఆవుగా, కోడిగా, గొర్రెగా జన్మ తీసుకొని, ఈరోజు మనిషిగా జన్మ తీసుకొని, రేపు దేవులుగా అంటే ఆ ఒక్క పూర్ణాత్మ స్థితిగా మనం ఎదుగుతాం. ఈ పరంపరను మనం అర్థం చేసుకుంటే ఇండ్ల ఎట్లా నేను మెరిట్ పొందాలి? నా ప్రోగ్రెస్ ఎట్లా పెంచుకోవాలనేది దృష్టికి వస్తదన్నట్టు. లేదు, నేను పుట్టిన తర్వాత నాకు ఇంతుంది. నేను చనిపోయేంత వరకు ఇంతుండాలే. ఇప్పుడు 30 ఏండ్లు, ఇంకో 50 ఏండ్లలో ఇన్ని సంపాదించుకోవాలని శరీర దృష్టి నుంచి చూస్తే ఏం కావాలనిపిస్తది మనసు? బిల్డింగులు కావాలనిపిస్తది. ఆస్తులు, అంతస్తులు కావాలనిపిస్తది. పెద్ద పెద్ద లగ్జరియస్ కంఫర్ట్స్ కావాలనిపిస్తది. ఒక శరీర దృష్టి నుంచి చూస్తే. అట్లా. సో, మనం ఎప్పుడు మన దృష్టి మొత్తం ఆత్మ దృష్టే. ఎన్నో జన్మలు, మరెన్నో లోకాలు, ఇంకెంకెన్నో అనుభవాలు. జీవితం అనేది అనంతమైన, శాశ్వతమైన పరిధులు లేని వినోద విజ్ఞాన యాత్ర. ఇది జీవిత అనుభవ సారం. రూమి యొక్క జీవిత అనుభవ సారం. వీళ్ళందరి అనుభవ సారం అంత గ్రంథస్థం చేసిర్రు కాబట్టి, ఆ గ్రంథం మనం చదివినప్పుడు మనకు అర్థమైతది. సో, ఒక్కటి లాస్ట్ గోదే స్టోరీ చెప్పుకొని మనం నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం. గోదే అంటే అతను చెప్పే వాక్కులు విందాం. చనిపోవడం, మళ్ళీ పుట్టడం అనే పరిణామక్రమ ధర్మం గురించి మనం తెలియనంత కాలం ఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు అని అన్నాడాయన. మీకు చావే లేదు. మీరు చచ్చినా చావరు. ఇది తెలుసుకొని ఈ భూమి మీద మహారాజులాగా జీవించండి. మహారాజులా బ్రతకండి అన్నది ఆయన మనకిచ్చిన మరో సందేశం. జర్మనీ దేశ మహాపండితుడు, ఆధునిక ఆధ్యాత్మిక వేత్తల్లో అగ్రగణ్యుడు గోదే. సో, ఇది మాస్టర్స్. మనము కన్క్లూజన్‌లో తీసుకుంటే, ఈ ఒక్క బుక్కులో భూమి మీద గొప్ప గొప్ప మహానుభావుల యొక్క అనుభవ సారమే ఒక్కొక్క చిన్న చిన్న స్వీట్ లాగా తీసుకొచ్చి పెట్టింది ఆ బుక్ అన్నట్టు. ఎందుకంటే మనం అన్ని బుక్స్‌లో చదవాలంటే ఒక సినిమా చూడకముందు మనం ట్రైలర్ చూస్తాం. ఒక 2 నిమిషాలు ట్రైలర్ చూసిన తర్వాత బుక్ చదవడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తది. ఇదంతా మన ట్రైలర్ అన్నట్టు ఇదంతా. గోదే గురించి, జొరాస్టర్ గురించి. హ్మ్.
ఇంకా శ్రీకృష్ణుడు గురించి, జీసస్ గురించి వీళ్ళందరూ చెప్పిన సారాంశం అర్థం చేసుకొని మళ్ళీ మనం ఇంకా ఇంకా సేత్ గురించి ఆ బుక్స్ అన్ని ఇంకా వివరంగా తెలుసుకోవడం, ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళడం. సో అట్లా మనం వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క జన్మ కాదు ఎన్నో జన్మలలో ఉన్నాం. సో ఎన్నో జన్మలల్లా ఇంకా అద్భుతంగా జీవించాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఏం చేయాలి? జ్ఞానం పెంచుకోవాలి. ఏం తినాలి? శాకాహారం తినాలి. దేన్ని ఉపయోగించుకోవాలి? పిరమిడ్స్‌ని ఉపయోగించుకోవాలి. సో ఏం చెప్పాలి? ధ్యానం చెప్పాలి. జ్ఞానం బోధించాలి. ఇవన్నీ పట్టుకున్నప్పుడు అద్భుతంగా మన జీవితం వచ్చే జన్మలలో ఇంకా ఇంకా జన్మలు ఉంటే అద్భుతంగా ఉంటది. జన్మలు లేకపోయినా ఉన్నత లోకాల్లో ఇంకా అద్భుతంగా ఉంటది. ఉన్నా, ఇక్కడున్నా, అక్కడున్నా. సో ఏది ఉన్నా, ఏది లేకపోయినా చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి మాస్టర్స్, సో మనందరం అద్భుతమైనటువంటి జ్ఞానం ఇంకా ఇంకా తెలుసుకుంటా ఉందాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు.